కోల్పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేసరపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు సీఎం క్యాంపు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని పరామర్శించడానికి వచ్చిన వారి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. కోటేశ్వరరావు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి. కోటేశ్వరరావు, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నైట్ కార్యాలయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రెస్ట్ తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. చికిత్స అనంతరం ఆయన ఇక్కడికి చేరుకున్నారు. నైట్ నుంచి రాత్రి నుంచి ఇక్కడే బస్ చేశారు. మరి అంతేకాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మరి రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఈ క్యాంపులో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ సమగ్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఉదయం నుంచి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బృందం అయితే ప్రత్యేకంగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. పటిష్టమైన బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. సమగ్రంగా ఎవరు కూడా మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ కార్యాలయ క్యాంపు నైట్ క్యాంపులు సంబంధించిన చూసుకుంటే మీరు ఇక్కడ ముఖ్య నాయకులు మాత్రమే వస్తూ ఉన్నారు. అంతేకాకుండా అధికారులు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి మరి చూస్తూ ఉన్నారు. సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఉదయం నుంచి కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే ఈ నైట్ క్యాంపు చేరుకున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి భద్రతా లోపం జరగకుండా పటిష్టమైన బందోబస్తు తీసుకుంటూ ఉన్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వచ్చే వాహనాన్ని కానీ పోయే వాహనాన్ని కానీ ప్రతిదీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే అభిమానులు గతంలో చూసుకుంటే నైట్ క్యాంప్ కి పెద్ద ఎత్తున మరి అభిమానులు చేరుకునేవారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఈ ప్రాంతంలో మరి అభిమానులు కానీ మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ చేరుకునే పరిస్థితి కూడా లేదని ముందుగానే ప్రకటించారు. దీంతో పాటు ఎటువంటి వాహనాలు కానీ ఎటువంటి ఇతర సామాగ్రి కానీ చేరుకునే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. పటిష్టమైన రాత్రి నుంచి గట్టి బందోబస్తు నడప మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ చికిత్స తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే దాదాపు ఒక రోజు పాటు రాత్రి వైద్యులు అందించిన సలహాల మేరకు ఒకరోజు మాత్రం మరి ఇక్కడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటారనుకున్నప్పటికీ కూడా మరి చూడాలి ఈ రోజు జరిగేటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల సమావేశంలో సమగ్రమైనటువంటి మరి మరొక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బస్సు యాత్ర మరి ఈ రోజు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ రేపు కూడా మరి తాత్కాలిక విరామం ఉంటుందా లేదా మరి ఈ బస్సు యాత్ర కొనసాగుతుందా అనేది కూడా మరికొద్ది సేపట్లోనే మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఇక్కడ నైట్ క్యాంప్ నైట్ క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఆయన రోడ్ షో చేసుకుంటూ ఈ సాయంత్రం అయితే గుడివాడ చేరుకునే పరిస్థితి కూడా ఉంది. గుడివాడలో ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా జరగవలసి ఉంది. అయితే ఈ రోజు మరి తాత్కాలిక బ్రేక్ పడడంతో మరి రేపు మరి మీటింగ్ ఉంటుందా లేకపోతే మరికొన్ని రోజులు
వాయిదా వేస్తారని కూడా కొంత మరి సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా మొత్తంగా మరి దాడి జరిగిన తర్వాత పరిస్థితులు అయితే ఒక్కసారిగా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలు ఉంటాయా, లేకపోతే మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి రోడ్ షోలు కానీ లేకపోతే గతంలో చేసినట్టు కానీ ర్యాంప్ వాకులు కానీ, అంతేకాకుండా మరి మీటింగ్లు కానీ ఎలా ఉంటాయి, మార్పు జరగబోతుందా అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాత్రి జరిగిన దాడి తర్వాత అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఏదైతే రక్షణ భద్రతా బలగాలను అయితే మాత్రం మార్చేశారు. మరో టీము కొత్తగా వచ్చి చేరిందని కూడా చెప్పేసి గతంలో చూసుకుంటే ఈ రక్షణ టీము ఏదైతే భద్రతా బృందం అయితే మార్చేశారు, కొత్తగా టీం వచ్చేసింది. కొత్తగా మరి పటిష్టమైన ఎక్కడ చిట్టుకున్నా కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే కొన్ని సమగ్రమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేసింది. మరి అంతేకాకుండా రక్షణ వలయాలు ముఖ్యమంత్రి మరి ఎన్నికల ప్రచారంలో మరి రక్షణ వలయాలు కూడా పెంచారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే రెండు మాత్రమే వలయాలు ఉండేవి, రూప్ టీము, అంతేకాకుండా పోలీసు వలయం ఉండేది. ఈసారి మరిన్ని బలగాలు కూడా రక్షణ కల్పించేందుకు, భద్రత కల్పించేందుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అంశం మీద మరి ఎన్నికల కమిషనర్ అయితే చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక కూడా ఖచ్చితంగా మరి 48 గంటల్లో మరి ఖచ్చితంగా పంపించాలని కూడా ఏదైతే మరి విజయవాడ పోలీస్ కమిషనర్ ని క్రాంతినారాయణ టాటా కోరారు. అయితే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన రిపోర్టు పంపించాలి. అంతేకాకుండా చర్యలు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలో అని కూడా మరి అదుపులోకి తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున మరి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆయన నివేదిక కోరడం జరిగింది. అయితే పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతంలో మరి గాలింపు చర్యలు చేపడుతున్నారు, ప్రతి అణువు మరి జల్లెడ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి జరుగుతున్నటువంటి రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.